హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నేపాల్లోని మనోకామన అమ్మవారి దేవాలయ దర్శనానికి రావడం జరిగిందండి. భక్తులు కోరికలు తీర్చే పవిత్రమైన శక్తిపీఠం. మన అంటే హృదయం, కామన అంటే కోరిక అని అర్థమా అండి. స్వచ్ఛమైన మనసుతో మనం అమ్మవారిని వేడుకుంటే మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. మనోకామన అమ్మవారి దేవాలయం గుర్కా జిల్లాలో నేపాల్లో ఉంటుంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి సుమారు 4360 మీటర్ల ఎత్తులో ఒక అందమైన కొండపై అమ్మవారు వెలిసారు అండి. ఇక్కడ లక్ష్మీ పార్వతి అవతారమైన భాగవతీదేవి కొలువై ఉన్నారు. ఆలయం లోపల అమ్మవారు ఒక పెద్ద రాయి శిల రూపంలో ఉంటుందండి. ఇది నేపాల్ రాజధాని కాఠ్మండాకు పశ్చిమంగా సుమారు 105 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పొఖారా నుండి ఇది 105 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇది కాఠ్మండా మరియు పొఖారాని కలిపే పృథ్వీ హైవేకు సమీపంలో ఉంటుంది. ఫ్రెండ్స్, మనం అమ్మవారి దేవాలయానికి కొండలు లోయలు దాటుకుని వెళితే 4 గంటల సమయం పడుతుందండి. అదే కేబుల్ మార్గం చాలా సులువైనది. మనం టికెట్ తీసుకున్న తర్వాత ప్రయాణం చేయవలసి ఉంటుంది. హైవే పక్కన ఉన్న కురంతర్ అనే బస్ స్టేషన్ నుండి కేబుల్ సౌకర్యం ఉంటుందండి. అరగంటలో మన దేవాలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయం గండకి ప్రావిన్స్లోని కొండపై హిమాలయాలు ఎత్తైన కొండ మీద 4360 మీటర్ల ఎత్తులో ఈ దేవాలయం ఉంటుందండి. ఇక్కడ త్రిశూలి నది లోయలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు మనకు కనిపిస్తాయి. నేపాల్ మరియు ఇతర దేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు అండి. ఫ్రెండ్స్, ఒకరోజు రైతు పొలం దున్నుతుండగా నాగలికి పెద్ద రాయి అడ్డం వచ్చి భూమి లోపల నుండి రక్తం పాలు రావడం చూశాడు అండి. వెంటనే అక్కడ తవ్వి చూడగా అక్కడ మనోకామన అమ్మవారు వెలిసారు. అక్కడే అమ్మవారికి దేవాలయం నిర్మించారు అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.